డే 14 వీడియోలో మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన టాపిక్ నిమ్ ఫ్రీ బాడీ చెకప్. మీ అందరికీ ఒక క్వశ్చన్ ఎప్పుడన్నా అనిపించిందా? ఇంత చిన్న వయసు లోపలనే అలసట, నీరసం, నడుస్తుంటే ఆయాసం రావడం, థకాన్ ఫీలింగ్ అనిపించడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్, నిద్ర లేకపోవడం ఇలాంటి సమస్యలతో ఎప్పుడన్నా మీరు బాధపడ్డారా? మీకు ఇటంగా అనిపించిందా ఇంత చిన్న వయసు లోపల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని? మీకు అనిపించినట్లయితే మీ సమస్యలకు అన్నిటికీ మన దగ్గర సొల్యూషన్ ఉంది. మేము చేసే ప్రాసెస్ ఒకటే, మీ యొక్క ఆరోగ్యాన్ని సెట్ చేయడానికి ఆహారము, అలవాట్లు, ఎక్సర్సైజ్ యాడ్ చేసి మీ యొక్క ఆరోగ్యాన్ని సెట్ చేస్తాం. మీరు అచ్చంపేట చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనుకోండి. మన అచ్చంపేటలో పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ద ఫ్యామిలీ న్యూట్రిషన్ సెంటర్ అని న్యూట్రిషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. సెంటర్ యొక్క టైమింగ్స్ మార్నింగ్ 7:30 to 9:30. అక్కడికి మీరు వచ్చినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి చెకప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమేమి మీరు తెలుసుకుంటారు. ఫస్ట్ది మీ యొక్క హైట్ ఎంత ఉందో, సెకండ్ది హైట్కు తగ్గంత వెయిట్ ఉండరా లేరా, అసలు ఐడియల్ వెయిట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, వయసుకు తగ్గంత వెయిట్ ఉండాలనా లేదా హైట్కు తగ్గంత వెయిట్ ఉండాలనా, అసలు వెయిట్ ఎంత ఉండాలి, ఇలాంటి క్వశ్చన్స్కి క్లారిటీగా ఆన్సర్ ఉంటుంది. ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల నష్టాలు, తక్కువ వెయిట్ ఉండడం వల్ల నష్టాలు, ఐడియల్ వెయిట్ లోపల ఉండడం వల్ల బెనిఫిట్స్ గురించి క్లారిటీ ఇస్తాం మీకు. సెకండ్ది మన బాడీ లోపల ఫ్యాట్ అంటే ఫ్యాట్ నార్మల్గా ఎంత ఉండాలి, హై లోపల ఎంత ఉండాలి, రిస్క్ లోపల ఎంత ఉండాలి, ఈ యొక్క హార్ట్ అటాక్స్ ఎందుకోసం వస్తున్నాయి, ఈ యొక్క ఫ్యాట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నడుస్తున్నప్పుడు ఆయాసం, అలసట అలాంటిది వస్తుంటే ఏ విధంగా మనం ఫ్యాట్ని కంట్రోల్ చేసుకొని మజిల్ని పెంచుకోవాలనే ప్రాసెస్ ఇంట్రడ్యూస్ చేస్తాం. థర్డ్ది మన బాడీ లోపల ఫ్యాట్ అంటే ఫ్యాట్ లోపల కొన్ని రకాలు ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ఫ్యాట్, ఇదేమో ఫస్ట్ ఫ్యాట్ ఆల్ ఓవర్ బాడీ ఫ్యాట్. సెకండ్ది వచ్చేసి విజరల్ ఫ్యాట్ అంటే మన యొక్క ఆర్గాన్స్ పైన ఉండే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనుకోండి, నెక్ నుంచి మన యొక్క స్టమక్ దగ్గరకు ఉండే ఆర్గాన్స్ పైన ఉండే ఫ్యాట్ నార్మల్గా ఎంత ఉండాలి, హై లోపల ఎంత ఉండాలి, రిస్క్ లోపల ఎంత ఉండాలి, ఎక్కువ ఉంటే ఎలాంటి సమస్యలు, తక్కువ ఉంటే ఎలాంటి సమస్యలు, నార్మల్గా ఉంటే ఎలాంటి బెనిఫిట్స్, ఎందుకు ఆయాసం వస్తుంది, ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది, ఈ యొక్క విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్లనే వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ది మన యొక్క బిఎంఆర్ అంటే బాడీ మెటబాలిక్ రేట్ అంటే మన యొక్క జీర్ణ శక్తి ఎంత ఉండాలి. అంటే ఒక పర్సన్ యొక్క ఐడియల్ డైజెషన్ సిస్టమ్ ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలు లేవు. జీర్ణశక్తి ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. మనం జీర్ణశక్తి ఎట్లా ఉంది, బాగుందా బాగలేదా అనే విషయాలు చెప్తాం. ఫిఫ్త్ది మన యొక్క బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అంటే మన యొక్క బాడీ ప్రజెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్యూచర్ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి సమస్యలు ఉన్నవి, ఎలాంటి సమస్యలు రాబోతున్నవి అనే విషయాల గురించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. నెక్స్ట్ బాడీ ఏజ్ అంటే మన యొక్క రియల్ వయసు, ఇప్పుడు నా వయసు 27 ఇయర్స్ అనుకోండి, నా బాడీలో ఉండే ఆర్గన్స్ పనిచేసేది 27 ఇయర్స్ లాగానా, ఎక్కువ పనిచేస్తున్నాయా అనేది మీ యొక్క రియల్ వయసుకు మీ లోపల ఉన్న ఆర్గాన్స్ పనిచేసే వయసుకు ఎంత డిఫరెంటేషన్ ఉందో చూడాలి. కొందరికి 20 ఇయర్సే కానీ ఆర్గాన్స్ పనిచేసేది 50 ఇయర్స్. అసలు ఎందుకు అలా చూపిస్తుంది, చిన్న వయసు లోపలనే ఆంటీల్ లాగా ఎందుకు కనబడుతున్నాం అనే విషయాల గురించి క్లారిటీ ఇస్తాం. నెక్స్ట్ ట్రంక్ ఫ్యాట్ అంటే మన యొక్క స్కిన్ లేయర్ కింద ఉండే ఫ్యాట్ ట్రంక్ ఫ్యాట్ అంటాం. ఈ యొక్క ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల బాడీ పెయిన్స్ వస్తున్నాయి, రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఈ యొక్క ఫ్యాట్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి సమస్యలతో మనం క్లియర్ చేసుకోవచ్చు. థర్డ్ది మన యొక్క మజిల్ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి, నార్మల్, హై, రిస్క్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ యొక్క మజిల్స్ గురించి మనం ఒక క్లారిటీ ఇస్తాం. ఫస్ట్ మీరు ఒకటిసారి రివిజన్ చేస్తాం. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని రకాల సమస్యలు, కాళ్ళనొప్పులు, నడుస్తున్నప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఆయాసం, ఇబ్బంది కావడం, జీర్ణశక్తి స్పీడ్ ఉండడం వల్ల బాగా ఆకలి అనిపించడం, ఎంత తినాలనిపించడం, బిఎంఐ ఎక్కువ ఉండడం వల్ల అన్ని రకాల డిసీజెస్ని ఇన్వైట్ చేసినట్లు మన బాడీ లోపలికి. బాడీ ఏజ్ ఎక్కువ ఉంటే మనం చిన్న వయసే కానీ మన శరీరం ఎక్కువ వయసు ఉన్నట్లు పనిచేస్తుంది. నిద్ర లేవబుద్ధి కాకపోవడం, వీక్నెస్, అలసట, థకాన్ అలాంటి ఫీలింగ్. ట్రంక్ ఫ్యాట్ ఎక్కువ ఉంటే మన బాడీ లోపల పెయిన్స్ ఉంటాయి. మజిల్స్ తక్కువ ఉంటే వీక్నెస్ ఉండడం, పోస్ట్పోన్మెంట్, తర్వాత చేద్దామని ఇలాంటి విషయాల గురించి ఫ్రీగా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మీరందరూ ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. మన యొక్క సెంటర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ మన అచ్చంపేటలో ద ఫ్యామిలీ న్యూట్రిషన్ సెంటర్ ఉంటుంది. ఈ అచ్చంపేట కాని వాళ్ళు ఎవరైతే చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్ళి ఒక వీడియో చూస్తున్నారో వాట్సాప్ లోపల మెసేజ్ సెండ్ చేయండి. మీరు ఆ ప్లేస్ లోపల దగ్గర లోపల ఉన్న సెంటర్ అడ్రస్ మేము పంపిస్తాం. ఒకవేళ మీరు మా దగ్గర మూవ్ అయినట్లయితే మీకు మేము ఏమేమి చేస్తాం,
మార్నింగ్ 6 to 7 o'clock టైంలో యోగా ఎక్సర్సైజ్ చేపిస్తాం. తర్వాత 7 o'clock నుంచి నైట్ 7 o'clock వరకు ఏమేమి తినాలి, ఎట్లా ఉండాలని పర్సనల్ కోచ్, పర్సనల్ గైడ్ ఇస్తాం. తర్వాత నైట్ 7 to 8 o'clock టైం లోపల ఆరోగ్యం గురించి ఎవరైతే మా ప్రాసెస్ లోపల మూవ్ అవుతున్న వాళ్ళ దగ్గర పర్సనల్గా మాట్లాడడం, వాళ్ళ షేరింగ్ తీసుకోవడం, డైలీ ఒక టాపిక్ గురించి డిస్కషన్ చేయడం, షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలు ఎలా వస్తాయి, ఎలా మెయింటైన్ చేసుకోవాలని హెల్త్ టాపిక్ 7 to 8 ఉంటుంది. హైదరాబాద్ లోపల 1 monthలో 1 time అద్భుతమైన హెల్త్ సెమినార్ ప్రొవైడ్ చేస్తాం. ఇంత మంచి అవకాశాలు ప్రొవైడ్ చేస్తున్నాం. దీనిని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఇవన్నీ విషయాలు ఫ్రీగా తెలుసుకోవాలన్నా, ప్రాబ్లం వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ అంటే ప్రాబ్లం రాకన్నా ముందుకు జాగ్రత్తగా ఉంటే దానిని మేనేజ్మెంట్ అవుతుంది. ఇది చాలా తక్కువలో అయిపోతుంది. ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇబ్బంది పడితే అది ట్రీట్మెంట్. చూడండి, మీకు ఇప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదనుకోండి, మీరు ఇలాంటి సమయం లోపల మీ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త పడితే ఎలాంటి ఖర్చు లేదు. జాగ్రత్త పడకపోతే మీరు ఒక ఆరోగ్య సమస్య వచ్చి ఒక హాస్పిటల్లో జాయిన్ అయితే మీరు ఇబ్బంది, మీ యొక్క జాబ్ క్యాన్సర్, డ్యూటీలో సెలవు ఉండాలి, ఫ్యామిలీ ఇబ్బంది, రిలేటివ్స్ ఇబ్బంది పడతారు, పిల్లలు ఇబ్బంది పడతారు, మీ యొక్క కుటుంబం మొత్తం హాస్పిటల్లో వచ్చి నీ దగ్గర కూర్చోవాలి. అది బాగుందా? ఎలాంటి సమస్య రాకన్నా ముందే ఆరోగ్యం గురించి అలర్ట్ అయ్యి ఆరోగ్యంగా ఉండడం బాగుందా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. నెక్స్ట్ ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే నా ఒక వాట్సాప్ నెంబర్ 7013205174. ఈ యొక్క ఛానల్ మీకు మంచిగా అనిపించినట్లయితే ఇలాంటి విషయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్, షేర్ ఇలా చేసి మీరు గిట్టంగా నాకు ప్రారంభ దశలో సపోర్ట్ ఇవ్వగలరు. ఎందుకోసం అంటే మీకున్న సమస్యల గురించి, అన్ని విషయాల గురించి ఈ యొక్క వీడియోలో నేను షేర్ చేయలేను. ఓన్లీ 5 minutes జస్ట్ డెమో మాత్రమే. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే పర్సనల్గా మీ యొక్క నేము, ఏజ్, హైట్ నా ఒక వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయగలరు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీ అందరికీ ఇంత సమయం పెట్టి చూసినందుకు.